దురదలు అలాంటివి ఉంటాయంటారు కదా, అలాంటి వాళ్ళు పై తొక్క తీసి వాడుకోవడం మంచిది. అందుకని ఇప్పుడు నేను కొంచెం దీన్ని బాగా వేగించేసుకుని లోపల దాకా మనకి వేగేటట్టు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుంటే ఒక్కొక్కటి తక్కువ టైంలో ఎగుతుంది, ఒక్కొక్కటి ఎక్కువ టైంలో ఎగుతుంది కదా. అందుకని విడివిడిగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ పక్కనే ఉన్న కూరను కూడా ఒకసారి కలుపుకుంటూ రెండింటిని మనం ఇలా సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం కలుపుకొని వేగించుకోవాలి. పక్కన ఉన్న వేరుశనక్కాయలు కూడా మనకి మాడకుండా, ఈ పక్కన ఉన్నది కూడా మనం మర్చిపోకుండా 2 పొయ్యిల మీద ఒకేసారి ఇలా నేను వేగించేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇది ఏగిపోయింది. దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు మార్చేస్తున్నాను. దాన్ని చల్లారనివ్వాలి. దాన్ని చల్లారనిచ్చి మనం పైన ఉన్న తొక్క తీయడానికి వీలుగా మనం చేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకుంటే మనకి చల్లారిపోతుంది. తర్వాత మిగతా అన్నాను కదా